నారా ప్రాణేశ్వర అక్కడ పోజంబారి గంగా స్నానము ఆడి వచ్చి స్నానం వేసి అన్నం తినమండి గంగా నదిలో స్నానం ఆడి వచ్చేదని చేసి వచ్చినాను. నాకు వడ్డన ఏమి కదా, వడ్డన చేయమి ప్రాణేశ్వర వారికి అప్పుడారు పడేయారు అప్పుడే పరారాలు అప్పుడారు పడేయారు అప్పుడే పరారాలు అప్పుడారు పడేయారు అప్పుడే పరారాలు అప్పుడారు పడేయారు అప్పుడే పరారాలు తప్పగా తెచ్చి పెట్టి అప్పుడాలు హలియాలు నాత తప్పగా తెచ్చి పెట్టి చేయి నాత సత్యమని తప్పగా పంచేతులే సరే వారికి సాక్షి రాయినవే తప్పగా పంచేతులే సారో సాక్షి రాయినవే తప్పగా దేవి నేను ఇటువంటి నేను నారిమని నేను ఇటువంటి మొత్తం ఋతులు ఎప్పుడు చూడలేదే. ధరణి ఎర్రము పల్లె పులవందు వేరాసిన 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 ధరణి ఎర్రము పల్లె మర్వాత వీరజయ మదిలోన దరిచేదానే మర్వాత వీరజయ మదిలోన దరిచేదానే మర్వాత వీరజయ
ఆ ధరణి రంజని ఇలా తలుచుకుంటూ మన గృహంలోకి వెళ్దామా ప్రాణేశ్వర? మహాసఖిమణి దేవి మహాదేవి మనకు లగ్నమైనది కానీ నాకు వెళ్ళి కాలేదు మహాదేవి మనకు లగ్గమైనది కానీ నాగండి కాలేదు కాబట్టి నేను నేను ఇక్కడ నీకు పరమశాల గావించి నేను ఇక్కడ నీకు పరమశాల కాబట్టి ఇక్కడ ఉంచుతాను. ఇక్కడ నేను ఉంచుతాను. నేను కొన్ని దినములు ఏకాంతములకు వెళ్ళి గాయత్రి మంత్రము నేర్చుకొని వచ్చిన తర్వాత నాగవెల్లి చేసుకొని మనము సుఖముగా బతుకుదాము. అలాగే నా ప్రాణేశ్వర. నాథ, నువ్వు ఒంటరిగా ఇడిసెట్టుకున్నప్పుడు న్యాయమా నీకు ధర్మమా? కొత్తనే పెళ్ళి నేనేనా యుద్ధానికి వెళ్తున్నానా? నేనగా విద్యానికి వెళ్తున్నాను. కళ్యాణికి వెళ్తున్నానా? నేను గాయత్రి మంత్రం నేర్చుకున్నానికి పోతున్నాను. స్వామి, మరి నన్ను ఒక్కదాన్ని ఇడిసెడుతున్నావు అని నీవు ఏకాంతంలో ఉన్న సమయంలో నీకేమన్నా జరగరాని అపాయం జరిగితే నాకు ఎట్లా తెలుసా స్వామి? దేవి అపశకునం మాట్లాడుతుంది కదా, నువ్వు అపశకునం మాట్లాడుతుంది కదా, నీ నాలుక పైన అపశకునాలు మాట్లాడుతుంది కదా, పుట్టుమచ్చ ఉన్నది, నీకు నేలక పైన పుట్టుమచ్చ ఉన్నది. కాబట్టి నువ్వు ఎట్లా